ఈరోజు ఈ వీడియోలో ఉత్తరకాశీ గురించి మాట్లాడతాను. ఉత్తరకాశీ చాలా ఉత్కృష్టమైన ప్రదేశం. ఉత్తర భారతదేశ యాత్రలో తప్పకుండా దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రాలలో ఉత్తరకాశీ ఒకటి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది ఈ పవిత్రమైన ప్రదేశం. చార్ధామ్ యాత్రకు వెళ్ళిన ప్రతి యాత్రికులు కూడా ఉత్తరకాశీని కూడా దర్శించుకుంటారు. ఉత్తర భారతదేశంలో చూడదగిన పుణ్యక్షేత్రం. భాగీరథి నది ఒడ్డున ఉన్న ఈ ప్రదేశం కాశీ విశ్వనాథ ఆలయానికి ప్రసిద్ధి. హిమాలయాల మధ్య సాహసయాత్రలు అంటే ట్రెక్కింగ్, చార్ధామ్ యాత్రకు ఇది ముఖ్యమైన కేంద్రం. ఇక్కడ ఆకాశాన్ని అందుకున్నట్లు ఉండే మహా హిమోత్పర్వతాలు ఉన్నాయి. ఇక్కడే హరిపర్వతం కూడా ఉంది. అలాగే మహర్షి వాలకిల్యుడు తపస్సు చేసిన వాలకిల్య పర్వతం వారి పేరు మీదనే ఇక్కడ ఉంది. కొంతమంది వాలకిల్యులు 60,000 మంది అని చెప్తూ ఉంటారు. ఈ రోజుకి ఆ గొప్ప ఔన్నత్యాన్ని కలిగిన ఋషిపుంగవులు పక్షుల, వృక్షాల రూపంలో అక్కడ ఇంకా ఉన్నారని స్థానికులు విశ్వాసం. ఇప్పటికీ హిమాలయాల్లో సంచరించే యోగులు, సాధువుల ద్వారా మనం కథలుగా వింటూ ఉంటాం. ఇదే పురాణాల్లో కూడా ప్రస్తావిస్తారు. మార్చి నుండి నవంబర్ వరకు సందర్శనకు అనుకూలంగా ఉంటుంది. మిగతా టైంలో ఇక్కడ మంచుతో కప్పబడి ఉంటుంది. గంగోత్రి, యమునోత్రి వెళ్ళేవారికి ఇది ప్రధాన ద్వారం. విశ్వనాథ ఆలయంతో పాటు పోఖు దేవత ఆలయం, భైరవుని ఆలయం, కుట్టిదేవి ఆలయం, కర్ణదేవత ఆలయం, గంగోత్రి ఆలయం, యమునోత్రి ఆలయం, శని దేవాలయం ఉన్నాయి. మరొక ముఖ్యమైన ప్రదేశం మణికర్ణికా ఘాట్. ఈ మణికర్ణికా ఘాటు ఋషి జడభరతుడు పశ్చాత్తప్తుడైన ప్రదేశం. ఈ ప్రదేశం గురించి హిందూమత గ్రంథమైన స్కంద పురాణంలో కేదార్ఖండ్లో వివరించారు. గంగోత్రి నుండి 6 కిలోమీటర్ల దూరంలో నందనవన్, తపోవన్, శివలింగ వంటి పర్వత శిఖరాలు, తలేసాగర్, భాగీరథి, కేదార్ గోపురం చూడవచ్చు. ఈ రోజుకి నచికేత ఆశ్రమం, నచికేత సరస్సు ఈ ప్రాంతంలో ఉన్నాయి. అక్కడ నుండి 4 కిలోమీటర్లు పడమటి దిశగా ప్రయాణిస్తే స్వామి రామతీర్థవారి ఆశ్రమం వస్తుంది. తెహ్రీ, గర్హ్వాల్ మైదాన ప్రాంతాల నుంచి ఇంకా బాగా లోపలికి వెళ్తే ముదన్ అనే గ్రామం వస్తుంది. ముదన్ అనే గ్రామం దాటి వెళ్తే ధరసు అన్న ప్రాంతం దగ్గర దారి 2గా విడిపోతుంది. అవి 2 ఒకటి యమునోత్రి దిశగా, మరొకటి గంగోత్రి దిశగా సాగుతాయి. గంగోత్రి దిశలో ఇక్కడ నుంచి 9 మైళ్ళు ముందుకు వెళ్తే దుండా అనే ప్రదేశం వస్తుంది. ఈ ప్రదేశం ఋషులకు, మునులకు అత్యంత ప్రీతికరమైన ప్రదేశం. ఇక్కడ నుండి 2 మైళ్ళు ముందుకు వెళ్తే ఉద్దాలకుని ఆశ్రమం వస్తుంది. ఉద్దాలకుని గురించి కొత్తగా వివరించనక్కర్లేదు. ఇంకొక మైలు ముందుకు వెళ్తే కపిల మహర్షి ఆశ్రమం వస్తుంది. సాంఖ్యశాస్త్రం వీరి రచన. అలాగే సగర కుమారులను భస్మం చేయడం. ఇంకో 4 మైళ్ళు ముందుకు వెళ్తే జమదగ్ని మహర్షి తన ధర్మపత్ని అయిన రేణుకాదేవితో నివసించిన ఆశ్రమం వస్తుంది. భగీరథుడి తపస్సుకు కారణమైన మహర్షి ఈ కపిల మహర్షి. ఇంకొక మైలు ముందుకు వెళ్తే వరుణ అనే నది వస్తుంది. ఈ నది ఉత్తరం నుండి దక్షిణానికి ప్రవహిస్తుంది. ఇంకొక 3 మైళ్ళు దట్టమైన గోధుమ చేల వెంబడి చిక్కటి అడవుల గుండా ప్రయాణిస్తే గలగలపారే భగీరథి నది సాక్షాత్కరిస్తుంది. భగీరథి అమ్మ ప్రవహిస్తూ కనిపిస్తుంది. ఈ భగీరథి నదికి జలంధరి లాంటి అనేక ఉపనదులు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఈ ఉపనదులన్నింటినీ తనలో కలుపుకొని దేవప్రయాగ వద్ద అలకనంద నదిలో భగీరథి సంగమిస్తుంది. ఆ తరువాతే గంగా అన్న పేరు సార్థకమైంది. ఇక్కడ మరలా కొంత చదునుగా మైదానంలా ఉంటుంది. దీనిని వారణావతం అంటారు. ఇక్కడ దేవదారు వృక్షాల మధ్య విశ్వనాథుని గుడి ఉంటుంది. అందుకే దీన్ని ఉత్తరకాశీ అంటారు. ఈ గుడికి ఎదురుగుండా అమ్మవారి ఆలయం ఉంటుంది. ఇక్కడ అమ్మవారు విగ్రహ రూపంలో ఉండదు.
ఒక మహా త్రిశూలంగా ఉంటుంది. ఈ త్రిశూలానికి ఒక విచిత్రం ఉంది. ఎంతోమంది కలిసి ఊపినా లేసమాత్రం కూడా కదలదు. ఈ త్రిశూలం భూమి లోపల ఎంత లోతు వరకు ఉందో కూడా ఎవరికీ అంతుపట్టలేదు ఇప్పటివరకు. దూర్వాస మహర్షి శాపాన్ని కూడా ఇతరుల సంక్షేమం గురించే ఉపయోగించింది ఈ గంగమ్మ తల్లి. ఈ ఆలయానికి సమీపంలోనే పరశురాముని గుడి ఉంది. ఈయనను ఉత్తరకాశీ చక్రవర్తిగా సంబోధిస్తారు. గంగ భగీరథుని అఖండ తపస్సుకు సగరపుత్రులను ఉద్ధరించడానికై భూమి నుండి దివికి దిగివచ్చింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.